ఏదైతే కేసీఆర్ రాద్ధాంతం చేస్తా ఉన్నాడు, ఏడు దాకా పోయిందంటే ఏందండి ఈయన కార్యాచరణ అంట, టీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఏంది మన అనౌన్స్ చేసింది. నాలుగో తేదీ రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు. 6వ తేదీ బెంగళూరు, ముంబై, నాగ్పూర్, విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో. నేషనల్ హైవేలు కూడా దిగ్బంధం చేసి ట్రాఫిక్ అల్లకల్లోలం చేస్తారట నేషనల్ హైవేల మీద. 7వ తేదీ 32 జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు. 8వ తేదీ 12,769 గ్రామ పంచాయతీలు ప్రతి రైతు తమ ఇంటి మీద నల్ల జెండా ఎగరేయాలి. ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయాలి. 11వ తేదీన ఢిల్లీలో మొత్తం రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో నిరసన కార్యక్రమం. ఇగో ఉద్యమ పార్టీకి ప్రభుత్వం అప్పచెప్తే గిట్లుంటుంది. ఇదంతా దేనికోసం అండి? ఇప్పుడు ఈ వీడియో నేను అనేక సార్లు వినిపించినాను, ఒకసారి మళ్ళీ వినిపిస్తాను. ఇందులో మంచిగా 2 నిమిషాల వీడియో, సబ్జెక్టు సింపుల్గా చెప్పేస్తా నేను. ఎంత దిగజారిపోయిన కుటుంబం అంటే ఇది కేసీఆర్ కేటీఆర్. రైతులని టోటల్గా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో పడేసి రైతాంగాన్ని నాశనం చేసి పసుపు, ఎర్రజొన్న, మొక్కజొన్న, అల్లము, పత్తి, సోయా అన్నిటిని నాశనం చేసిండ్రు. ఇవాళ వరేమని చెప్పిండు ఈ వీడియోలో. ఇవాళ వరి రైతులు కూడా నాశనం చేస్తుంటే దేనికోసం చెప్తే నవ్వుతారు, వరి రైతులు నవ్వుతారు. వినండి. ఈ రోజు ఇంకో మాట కూడా నేను చెప్పాల్సిన అధ్యక్ష, నేను వ్యవసాయ శాఖ మంత్రి గారి గురించి చెప్పినాను, దీని ద్వారా ప్రజలు కూడా నేను చెప్పాల్సుకున్నాను. మనం ఒక అపోహను ప్రచారం చేసినాం, తప్పుడు విధానం ప్రచారం చేసినాం. మొత్తం మార్చి పారాలు వరి పంట అయితే ఊరు పెట్టుకుంటే ఏదో చెప్పినారు. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రంలో హైయెస్ట్ ప్యాడీ క్రాప్ వచ్చేదే ఈ సంవత్సరం. 40 లక్షల ఎకరాల పైచలకు వర్షకాలం పంటలు సాగైంది వరి పంట. ఇప్పుడు 38,19,000 ఎకరాలు ఉంది అధ్యక్ష. 2 కలిస్తే 78 లక్షల ఎకరాలు పండుతా ఉంది. అంటే దీని లెక్క ఏంటంటే అధ్యక్ష, నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న రైతు లోకానికి ఈ అపోహ నుంచి దూరం కావాలి. ఈ లెక్కలు చేయాల్సిన యాక్చువల్ ఏం జరుగుతుంది అధ్యక్ష, ఈ పేస్ లో ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు పెరిగినా కూడా తెలంగాణలో 2 క్రాప్స్ కలిపి వానకాలం, యాసంగి వచ్చేటువంటి వరి ధాన్యం దిగుబడి 225 లక్షల టన్నులు అధ్యక్ష. 225 లక్షల టన్నులు. ఇది తప్పు పోతుందని రికార్డు కరెక్ట్ రావాలా. 225 lakh tons. ఇంకో వాటిలో చెప్పాలంటే 2,25,00,000 టన్నులు. ఇది పంట పండుతుంది అధ్యక్ష. ఈ పంటలో అపోహ ఎక్కువ పెట్టింది. ఆయన కొనరు, ప్రొక్యూర్మెంట్ లేదు, ధర రాదు, కథ రాదని చెప్తే తప్పు అధ్యక్ష. బ్రహ్మాండంగా వస్తుంది. ఎట్లా అంటే తెలంగాణ డొమెస్టిక్ కన్జంప్షన్, తెలంగాణ తినేది 1,100,00,000 టన్నులు మనమే తింటాం అధ్యక్ష. 65 లక్షల టన్నుల బియ్యం తింటాం మనం. 1,00,000 టన్నుల వడ్డు పండితేనే 65 లక్షల టన్నులు బియ్యం వస్తుంది. ఇది మామూలుగా లెక్క అందరికి తెలిసి 61 నుంచి 67% వస్తుంది అధ్యక్ష. ఒక క్వింటాల్ వడ్లను గిన్నెకేస్తే 61 కిలోల నుంచి 67 కిలోల మధ్య వస్తుంది ధాన్యం యొక్క రకాన్ని బట్టి. మనకు అంటే 1,00,000 టన్నులు మనమే తింటాం. 100 లక్షల టన్నులు మనం భయపడే అక్కర్నే లేదు. మన రాష్ట్రంలో 2,000 పైచలకు రైస్ మిల్స్ ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళను కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మనం వాడే అవసరం ఉంది. వాళ్ళకి అవసరమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చి, ఎక్స్పోర్ట్ పర్మిట్లు ఇచ్చి, మన రైతాంగానికి మినిమం సపోర్ట్ ప్రైస్ రావాలి కాబట్టి, మన రైతాంగం పడిన పంట బ్రహ్మాండంగా పోవాలి కాబట్టి ఇది జరగాలి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నా పని కట్టుకునే మాట, కొంతమందికి నా మీద కోపం కూడా వస్తుంది. మళ్ళీ ఇంకింత వరి ఏమంటున్నారు కేసీఆర్ అని ఏమైనా చెప్తున్నా అధ్యక్ష, భయపడదని చెప్తున్నాను. ఈ రోజు నా కళ్ళ ముందు కనబడుతున్న వరి పంట లెక్క 78 లక్షల ఎకరాలు. రేపటి నాటికి అది 88 లక్షల ఎకరాలు అయితే 98 లక్షల ఎకరాలు అయితే ఐఎమ్ హ్యాపీ. 1,00,000 ఎకరాలు అయితే ఐఎమ్ హ్యాపీ. ఏం బాధ లేదు. ఆ 1,00,000 ఎకరాలలో పండే వరిని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా డిస్పోజ్ చేయాలని తెలియజేయాలి మనకు కావాలి. దానికి కార్యాచరణ సిద్ధం చేయాలి. కాబట్టి రాబోయే రోజుల్లో వ్యవసాయ మంత్రి గారు నా విజ్ఞప్తి, ఈ విషయాలు ప్రజలకు విరివిగా ప్రచారం చేసి, మన రైతాంగానికి రాబోయే రైతు బంధు సమితుల ద్వారా కూడా విరివిగా ప్రచారం చేసి, అప్పుడు మనకు వడ్లు అమ్ముకునే బాధ కూడా ఇంత ఉండదు. వడ్లకు భయపడే అవసరమే లేదు. స్ట్రాటజీ తయారు చేసి నెక్స్ట్ వర్షాకాలం నుంచే ఈ 2-3 నెలలు మనం గట్టిగా పనిచేసి రాబోయే జూన్ వరకే రైతాంగాన్ని సిద్ధం చేసినట్టయితే అద్భుతంగా ముందుకు పోవచ్చు. రైతులు పండించిన ప్రతి గింజ కొంటాం, రైతును రాజు చేసేదాకా నిద్ర పోము అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అన్న, తెలంగాణలో వరి పండిస్తున్న ప్రతి రైతన్న ఇది మాట్లాడింది కేసీఆర్.
7 మార్చు 2020 దాదాపు కరెక్ట్ 2 సంవత్సరాల 1 నెల కింద. జూన్ 2020 కల్లా ఆయన ఏమేమన్నాడు, అలా అన్నీ చేసేస్తా అన్నాడు. అవన్నిటికి వద్దాం. ఫస్ట్ ఈ పంచాయతీ అంతా కారణం దేనికి? పారాబాయిల్డ్ రైస్కి బ్రదర్, అంతేనా? పారాబాయిల్డ్ రైస్కి కేసీఆర్ లెక్క ప్రకారం 65 లక్షల టన్నుల బియ్యం ఖరీఫ్లో వండుతుంది, ఓ 60-65 లక్షల బియ్యం రబీలో వండుతుంది, యాసంగిలో వండుతుంది, అంతేనా బ్రదర్? ఆమె రైట్? కరెక్ట్ అయినానా? ఖరీఫ్లో వండే పంటల పారాబాయిల్డ్ లొల్లి లేదు, పారాబాయిల్డ్ లొల్లి లేదు కదా. రబీలో వండే యాసంగిలో వండే పంటల 2/3 65% 70% పారాబాయిల్డ్ వేసుకుంటాం. ఎక్కువ శాతం పారాబాయిల్డ్ వేసుకుందాం, 30-35% రా రైస్ వేసుకుందాం. ఎంత అయిందండి? 45 లక్షల టన్నులు, అంతేనా? 45 లక్షల టన్నులు అనుకున్నా 40 లక్షల టన్నులు వేసుకోరు కొంచెం సేపు. 40 లక్షల టన్నులు వేసుకుంటే ఎన్ని క్వింటాలు అయినాయండి? 4 కోట్ల క్వింటాలు అయినాయి, అంతేనా? 4 కోట్ల క్వింటాలకి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతే వరి వండుతుందో, ఎక్కడైతే పారాబాయిల్డ్ లొల్లి ఉన్నదో అక్కడ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు 300 రూపాయలు ఇస్తున్నాయి. రైస్ మిల్లర్లు గత సంవత్సరం నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు, మేము కొనుక్కుంటాము, మేము అమ్ముకుంటాము, మేము ఎక్స్పోర్ట్ చేయనీకే తెలంగాణకి వెళ్ళి వరిని సముద్రం దగ్గర తీసుకుపోవాలా, ఓడరేవు దగ్గర తీసుకుపోవాలి కదా. ఆ ట్రాన్స్పోర్టేషన్కి మాకు ఇచ్చేయండి, మాకు ఒక 300 రూపాయలు సబ్సిడీ ఇచ్చేయండి, మేమే కొనుక్కుంటామన్నాం. 300 రూపాయలు క్వింటాల్కి వేసి 4 కోట్ల క్వింటాల్కి వేస్తే ఎన్నైనా చెప్పండి బ్రదర్, చెప్పండి. 1200 కోట్లు. ఈ లొల్లి అంతా 1200 కోట్లకి. దుర్మార్గుడా, కాళేశ్వరము 1,50,000 కోట్లతోటి కడుతున్నావు. ఎవరి కోసం అంటే రైతుల కోసం అంటావు. మళ్ళా కాకతీయ 50,000 కోట్లతోటి కడుతున్నావు. అదేదో కడుతున్నా అంటే ఆ చెరువులల్లో అది తీస్తాం, ఇది తీస్తాం, చెరువులు లోతు చేస్తాం అన్నాడు. అది చేయకుండానే బిల్లు ఎత్తిరు, అది వేరే విషయం అనుకోండి. 2 లక్షల కోట్ల రూపాయలు రైతుల మీద నాకు ప్రేమ ఉన్నది అని కేసీఆర్ చెప్తా ఉన్నాడు. 2 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది రాష్ట్రానికి. రాష్ట్రం 4 లక్షల కోట్ల అప్పులు అయిపోయినాయి. 2 లక్షల కోట్ల అప్పు కేవలం ఈ 2 స్కీమ్ల మీద చేసిండు. అవునా? 1 కోటి ఎకరాల మాగాణిని చేస్తా తెలంగాణ అన్నాడు. ఇవన్నీ చేసి నీకు ఏంది సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు వరి రైతులకి ఇవ్వమంటే నీకు నొప్పే? దానికోసం ఇంత పెద్ద కార్యాచరణ, నేషనల్ హైవే దిగ్బంధాలు, ఇంకా క్యాలిక్యులేటెడ్ గా చేస్తే మిత్రమా ఆ 500-600 కోట్ల కంటే ఎక్కువ పోతుంది. కేసీఆర్ అనేటోడు చక్క ముక్కు మీద బోర్ల పడ్డాడు. ఇది టోటల్ దివాలా తీసేసి రాష్ట్రాన్ని పారాబాయిల్డ్ కి క్వింటాల్కి 200-300 రూపాయలు నెత్తి మీద పడుతున్నది. అది కూడా మోయలేని పరిస్థితికి పారాబాయిల్డ్ రైస్ వల్ల మన ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయిందని పారాబాయిల్డ్ రైస్ కి 200-300 ఇయ్యలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చి దానికోసం ఇంత రభస చేస్తున్నారు. ఇది అవసరమా? అందుకనే భారతీయ జనతా పార్టీ చెప్తున్నది, నీకు చేత కాకపోతే దిగిపోవయ్యా, మేము చేసుకుంటాం. మేము ప్రతి గింజ తీసుకుంటాం, రా రైస్ కేంద్రానికి అప్పచెప్తాం, పారాబాయిల్డ్ రైస్ ఎట్లా మార్కెట్ చేసుకోవాలనో అవసరం ఉంటే సబ్సిడీ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకుంటాం. 1000 crores 500 కోట్లతోటి సెక్రటరియట్ కట్టాల, మనది ధనిక రాష్ట్రం అన్న పార్టీ ఇది. ఈయన బిడ్డే ఎవరినైతే వేసుకొని తిరుగుతూ ఉంటాడు ఈయన ప్రైవేట్ జెట్లల్లా. ఆమె మాట్లాడుకుంటా 500 కోట్ల రూపాయలే, నథింగ్. మన బడ్జెట్ ఎంత? 1,00,000 కోట్ల బడ్జెట్ ఉన్నది మనది. మన రాష్ట్రం ధనిక రాష్ట్రం. మనం సెక్రటరియట్ కూలగొట్టుకోవాలా? మా అయ్య ఓడు, అది వేరే విషయం. కానీ ఉన్న సెక్రటరియట్ కూలగొట్టుకొని మనం ఒక నిజాం ప్యాలెస్ లెక్క 500 కోట్లతోటి కట్టాలా ఏది ఆఫీస్కి పోందానికి. కానీ వరి రైతుకి నువ్వేమన్నా మరి పంట అది మళ్ళా
అన్ని పంటలు బంద్ చేయండి, వరి అయ్యానని చెప్పిందే నువ్వు. 1000-1200 కోట్ల కోసం గింత లొల్లి చేస్తున్నావు. దీని వెనుక చాలా పెద్ద మతలబు ఉన్నది. ఫస్ట్ పొలిటికల్ మతలబు నేను చెప్తా, పైసలు సంపాదించే మతలబు రాను రాను రైతులకే తెలుస్తుంది. పొలిటికల్ మతలబు ఏంటంటే టోటల్గా దివాలా తీసేసి ఈ 1000 కోట్ల రూపాయలు కూడా బర్డన్ తీసుకొని స్థితికి ఆర్థిక వ్యవస్థని దిగజార్చి దాన్ని రప్పించుకుంటందుకు లొల్లి మొదలు పెట్టిండు. ఆ లొల్లి మొదలు పెట్టంగానే ఏమైపోయింది, ప్రతి గ్రామంలో ఏ రైతు అయితే 2021 వరకు కేసీఆర్ కొంటుండు ధాన్యం అని అనుకునే వాడికి ప్రతి ఒక్క రైతుకి మోడీ కొంటుండని తెలిసిపోయింది. గత 8 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన నాటి కాడికెళ్ళి పూర్తిగా వరి కొనుడే కాదు, రైస్ మిల్లర్లకి పోతానికి ట్రాన్స్పోర్టేషన్, గొనె సంచులు, సుత్లీలు, లేబరు, లోడింగ్ అన్లోడింగ్ లేబర్కి ఈయన బ్యాంకు దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చి కొని కేంద్రానికి అప్పచెప్పి ఎఫ్సీఐ ఇచ్చిన పైసలు తీసుకునేటప్పటికీ ఆ బ్యాంకుకి ఎంతైతే ఇంట్రెస్ట్ అవుతుందో ఆ ఇంట్రెస్ట్ కూడా మళ్ళీ ఇవన్నీ కొరియర్ పని చేసినందుకు కమిషన్. నువ్వు కమిషన్ తీసుకోకపోతే నిన్ను కొరియర్ అందుము, నువ్వు కమిషన్ తీసుకుంటున్నావు కాబట్టి బండి సంజయ్ నిన్ను బ్రోకర్ అంటుండు. దళారి అంటే తప్పేం లేదు, ఏం తప్పు లేదు. నువ్వు కూడా పాస్పోర్ట్ దళారివే ఉంటివి ఒక సమయంలో, తప్పేం లేదు. దళారి అయితే ఏందయ్యా, తప్పేం లేదు. నువ్వు కూడా కమిషన్ తీసుకుంటున్నావు కాబట్టి బండి సంజయ్ నిన్ను దళారి అన్నాడు. ఇదంతా రభస దేనికయ్యా? ధనిక రాష్ట్రం కూడా 1200 కోట్లకా? నువ్వు పోని ఆఫీస్కి, నువ్వు పోని సెక్రటేరియట్కి 500 కోట్లు పెడుతున్నావు నువ్వు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.